బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. 2.5 గంటల పాటు తెంపుదెగని వాన పడింది. అసలు సాయంత్రం 5:30 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో అయితే విపరీతంగా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలు ప్రారంభమైన వాన ఆ తర్వాత అంతటా కూడా దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. 2.5 గంటల్లోనే అత్యధికంగా శేర్లింగంపల్లిలో 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్లో 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే నగరంలో ఎక్కడ చూసినా కూడా నీళ్లే కనిపించాయి. మోకాళ్ల లోతు నిండిపోయిన నీళ్లు ఎక్కడ చూసినా కూడా వాహనాలన్నీ కూడా నీటిలో మునిగిపోయి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోవడంతో వాహనదారులు ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి ట్రాఫిక్లోనే ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 గంటల టైం పట్టింది. ప్రధాన రహదారులపై నడుం లోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితం అయిపోయారు. పలు రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లు కాలనీలను నీళ్లు ముంచెత్తడంతో లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గాలి వానతో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు, కొన్ని చోట్లయితే గోడలు కూడా కూలిపోయిన సిచ్యువేషన్ చూసాము. సిటీలోని చాలా ప్రాంతాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కాగా శుక్రవారం నగరానికి ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం చూస్తున్నాము నిన్న వర్షం కురిసిన విజువల్స్లో మొత్తం ట్రాఫిక్ ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందో మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా మనకి మొత్తం రోడ్ అంతా కూడా రెడ్ కలర్లోనే కనిపిస్తుంది. ఎక్కడ వాహనాలు ముందుకు కదలకుండా అక్కడే స్టక్ అయిపోయి కొన్ని వాహనాలు అయితే కార్లలో కానివ్వండి, బళ్ళలో కానివ్వండి వాటర్ వెళ్ళిపోయి అలాగే అవి స్టక్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవచ్చని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించినా వర్షం పడితే ప్రజలు తీవ్ర అవస్థ పడాల్సి వస్తుందని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఉలుకు పలుకు లేదు. గురువారం సాయంత్రం 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ప్రజలు కనీ విని ఎరుగని నరకాన్ని అనుభవించారని చెప్పుకోవచ్చు. రోడ్లపై వరద, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ సమయంలో కీలకంగా వ్యవహరించే జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ, జలమండలి పలు విభాగాల మధ్య సమన్వయం లోపించింది. దీంతో నగరం నరకాన్ని తలపించింది. రహదారులన్నీ చెరువులైపోయాయి. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లాయి. అమీర్పేటలో కార్లు నీటిలో తేలిపోయాయి. లోతటి ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. సో ఐటీ కారిడార్లో 3 గంటల పాటు ట్రాఫిక్ సుడిగండంలో చిక్కున్న ఒక వాహనదారుడు ఒక పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేయగా వర్షం పడుతుంది మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐక్య, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం అలాగే ముఖ్యంగా కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోలీ చౌకీ నుంచి మేదీపట్నం, మోసబ్ ట్యాంక్, లక్డీ కపూల్ రోడ్డు పొడవునా కూడా ట్రాఫిక్ అంతా కూడా ఎంత దారుణంగా నిలిచిపోయిందంటే అసలు ఆఫీస్ అయిపోయి 6 o'clockకి లేకపోతే 5:30-6కి బయలుదేరిన వాళ్ళ ఇంటికి చేరడానికి రాత్రి 11, 10:30, 11 అయ్యేంత సిచ్యువేషన్ వచ్చింది. సో పంజాగుట్ట నుంచి అమీర్పేట్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు, కోటి నుంచి సిబిఎస్, చాదర్ఘట్, మలక్పేట్, నల్గొండ, ఎక్స్ రోడ్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట్, ఎల్బీ నగర్ వరకు కూడా ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. మియాపూర్ జంక్షన్ నుంచి కేపీహెచ్బీ, జేఎన్టీయూ వరకు కూడా ట్రాఫిక్ సమస్యతో వాహనదారులంతా కూడా సతమతమయ్యారు. నగరంలో చాలా ప్రాంతాల్లో సగటును 10 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. అయితే మరోవైపు నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాలోనూ కూడా భారీ వర్షం కురిసింది. రాబోయే 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవచ్చు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజులు కూడా వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పి సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి సీఎం ఆదేశించారు.